హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం కారణాంక విభజనలో మొదటి పద్ధతి నేర్చుకున్నాము. ఇప్పుడు రెండవ పద్ధతి గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన. ప్రాబ్లము సమాసము పెద్దగా ఉన్నప్పుడు మనం ఎలా విభజించి చేయాలనేది ఇక్కడ మెథడ్. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లంలో 2xy + 2y + 3x + 3 అనే సమాసంని మనం గమనించినట్లయితే ఇది పెద్దగా ఉందన్నమాట. వీటిలో మనం ఎలా చేయాలి కారణాంక విభజన అనేది అర్థం కాదు. అలాంటప్పుడు దీనికి మన మెథడ్ స్టెప్స్గా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ స్టెప్లో ఏమంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇచ్చిన సమాసంలో కారణాంకాలుగా విభజన చేయడానికి మనకు ఉమ్మడి కారణాంకాలు ఏమైనా ఉన్నాయా అని గమనించాలి. ఈ 2xy అనేది ఒక పదము, 2y అనేది ఒక పదం, 3x అనేది ఒక పదం, 3 అనేది ఒక పదం అన్నమాట. పదాలకు అన్నీ కలిపి సమాసం అవుతుందని మనం ప్రీవియస్ క్లాసులో చదువుకున్నాము. ఇప్పుడు ఒక ఉమ్మడి కారణాంకము దీంట్లో ఏమీ లేదనమాట. అన్నింటిలో 4 ఉమ్మడి కారణాంకం ఏదీ లేదు. ఒకటి ఉంటే ఒకటి లేదు, ఒకటి ఉంటే ఇంకోటి లేదు. ఇప్పుడు x ఉంటే ఇంకొక పదంలో x లేదు, y ఉంటే ఇంకొక పదంలో y లేదు. అలానే మనం గ్రూపులుగా విభజిస్తాం అనమాట. రెండు గ్రూపులుగా విభజిస్తామన్నమాట. ఫస్ట్ 2xy + 2y తీసుకుంటాము, మళ్ళీ 3x + 3గా ఇంకొక గ్రూప్లో తీసుకుంటాము. ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ ఆ మ్యాటర్ అనేది ఒకసారి చదివేసి టెక్స్ట్ బుక్లో మ్యాటరు మనం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి చూసేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మొదటి రెండు పదాలకు ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయంటే 2yలు ఉన్నాయి. చివరి పదాలకు 3 ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయన్నమాట. ఉన్నప్పుడు 2xy + 2y ఇలా చేస్తాము. ఇక్కడ ఇలా రాస్తే ఇంటూలో ఉన్నట్టు 2x x × y + 2 × y. 2 × yను ముందుకు తెచ్చుకున్నాం. ఎలా అంటే నెక్స్ట్ రెండిట్లు కామన్గా y కామన్గా తీయడానికి మనం y ముందు రాసుకున్నాం, xని తర్వాత రాసుకున్నాము. ఇప్పుడు 2 3 × 6 అన్నా, 3 2 × 6 అన్నా అంతా ఒకటే కదా. అలాగని మనం రాసుకున్నాం అనమాట. y × x 2 × y × 1 2y × x + 2y × 1. రెండిట్లో 2y కామన్గా ఉంది కదా, 2y తీసుకుంటాము. ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలా ప్లస్ పెట్టుకోవాలని కొంతమంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. 2y పక్కన ఇంటూ ఉంది, దీని పక్కన కూడా ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ అనేది కామన్గా తీస్తాము. 2y × x + 1. దీంట్లో ఏం మిగిలిపోయింది అది మాత్రమే పెడతాం. 2y × x + 1. నెక్స్ట్ 3x + 3 3 × x + 3 × 1 3x 3 × x + 1. ఇక్కడ 3లో 3 కామన్ తీసుకున్నాం, ఇంటూ కామన్ తీసుకున్నాం, x మిగిలిపోతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. 3 × x + 1. ఇక్కడ మనం రెండింటిని కలిపి చేయాల్సి ఉంటుంది అనమాట. 2xy + 2y + 3x + 3లో 2y ఇక్కడ మనం ఫస్ట్ ఏం కనిపెట్టినామో అది వేసుకుంటాం, మళ్ళీ సెకండ్ తర్వాత ఏం కనిపెట్టినామో అది వేసుకుంటాము. ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ రెండిట్లో కామన్గా ఏముంది, x + 1 కామన్గా ఉంది, దాన్ని తీసేస్తాం అనమాట. మిగిలింది ఏముంది, 2y అలాగనే రాసుకుంటాం, ప్లస్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, 3 అలాగనే రాసుకుంటాం. ఇక 2x + 1 × 2y + 3 ఇది ఎలా రాసుకున్నా ఒకటే. ఇవి అవిభాజ్య కారణాంకాలు. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సెకండ్ ప్రాబ్లమ్. ఇట్లా మీరు ఒక 4 ప్రాబ్లమ్స్ చేస్తే మీకే అర్థమవుతుంది ఈజీగా. 6xy - 4y + 6 - 9x. ఇక్కడ స్టెప్స్ మోడల్లో చెప్పాను చూడండి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, ఇలా బీజీయ సమాసం పెద్దగా ఇచ్చినప్పుడు అని ఫస్ట్ ఉమ్మడి కారణం చెక్ చేయాలి. దీంట్లో ఉమ్మడి కారణాంకాలు ఏమీ లేదు. ఎందుకు, 2 3 పోతుంది, 2 2 4, 2 3 పోతుంది, 9తో పోదనమాట. కాబట్టి కామన్ తీసేకి ఏమీ లేదు అక్కడ. కాబట్టి పదాలను గ్రూపింగ్గా చేసుకోవాలి. ఏ పదాల్లో కామన్గా, ఇప్పుడు 6 అనేది 6 4 అనే 2 టేబుల్లో వస్తుంది కాబట్టి ఇవి రెండు ఒక గ్రూపు, y అనేది కామన్గా ఉంది కాబట్టి ఇవి రెండు ఒక గ్రూప్గా తీసుకుంటాం. మొదటి రెండు పదాలకు 2, y అనేది సమాన కారణాంకం అవుతుంది. ఇది చూడండి, 6xy - 4y అంటే ఇక్కడ నేరుగా ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కాబట్టి నేరుగా వేసాను ఇక్కడ 2y. ఎందుకంటే 2 అనేది మీకు ఇంకా అర్థం కావాలంటే ఇక్కడ ఇంకొక స్టెప్ వేస్తాను చూడండి. టూ 3 2 ఫస్ట్ 2 3xy - 2y. ఫస్ట్ 2తో కామన్ చేస్తాను, 2 3xy - 2y.
నెక్స్ట్ స్టెప్లో 2 ఇంటూ వై కూడా కామన్ తీసి 2y ఇంటూ 3x మైనస్ 2 ఇలా రాసుకున్నాం. దీన్ని మనం ఏ అనుకుంటాము. చివరి రెండు పదాలు ఏమున్నాయి లాస్ట్ ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన సమాసంలో మైనస్ 9x ప్లస్ 6. మైనస్ 9xలో మనము ఇక్కడ 3 కామన్ తీసుకున్నాం అనమాట. -3 కామన్ తీసుకునేది -3 ఇంటూ 3xగా రాసుకున్నాము. 3xని -3 ఇంటూ 3xగా ప్లస్ 3 ఇంటూ 2గా రాసుకున్నాం. ఇందులో ఏది కామన్గా ఉంది? -3గా తీసుకున్నాం. -3 ఎందుకు తీసుకున్నామంటే -3 అనేది -3 అయినా రాసుకోవచ్చు, లేక ఇంకొక మెథడ్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 6 - 9x ఉంది కదా, దీంట్లో ఇంటూ 2 - 3xగా కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. మనము ఇలా ఫస్ట్ -9x ప్లస్ 6 తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ -3 కామన్ తీసుకున్నాము. -3 కామన్ తీసుకొస్తే -3 కామన్ తీసుకుని 3x మిగులుతుంది. ఇక్కడ ఎందుకు వేసుకున్నాము అంటే 3 కామన్ తీసుకునేసి -3 కామన్ తీసినాం కదా మనము, అందుకని మైనస్ ఇంటూ మైనస్ +2 అయ్యేకి ఇక్కడ మైనస్ వేసాము. మీకు ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ ఇక్కడ ఉన్న స్టెప్లో తీసుకోండి. 6 - 9x ఉంది కదా, దీంట్లో 3 కామన్ తీసుకునేసి 2 - 3x అలాగైనా వేసుకొని చేయొచ్చు ప్రాబ్లమ్ని. ఈ విధంగా 6xy - 4y - 9xని ప్లస్ 6గా రాసుకుంటాము. 2y ఇంటూ 3x - 2 -3 ఇంటూ 3x - 2 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. అలా 3x - 2ని కామన్ తీస్తాం, రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి 2y - 3. ఆ విధంగా మనము కారణాంక విభజన చేయాలి. ఈజీ మెథడ్, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. బాగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. Thank you for watching. Please subscribe and like my channel. Thank you for watching.